హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ అండ్ మై నేమ్ ఈస్ విజయ్. సో ఈ రోజు అయితే మనకి బిట్‌కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్‌కి అయితే వెరీ వెరీ గుడ్ డే అని చెప్పొచ్చు. సో హ్యూజ్ అంటే చాలా చాలా బుల్లిష్ న్యూస్ అయితే ఈరోజు వస్తున్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు నా వీడియో కంటెంట్ చూస్తే ఎవ్రీ డే కూడా నేను ఆ రోజు జరిగిన క్రిప్టో మార్కెట్‌లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి, మేజర్ న్యూస్ ఏంటి అన్నది ప్రతిరోజు కూడా వీడియోలో కవర్ చేస్తుంటాను. అలానే బెస్ట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏంటి అవి కూడా మనం డిస్కస్ చేస్తుంటాము. సో ఇంతకుముందు మనం చెప్తున్నట్టు బుల్లిష్ సైన్స్ ఏంటి, సడెన్‌గా ఈరోజు క్రిప్టో మార్కెట్ ఎందుకు పంప్ అయిందన్నది కూడా మనం దీనిలో డిస్కస్ చేద్దాము. సో మేజర్ న్యూస్ క్యాటలిస్ట్ ఏంటంటే జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ జో బైడెన్ అయితే అనౌన్స్ చేశాడు. ఏమని అంటే తను ప్రెసిడెంట్ రేస్ నుంచి డ్రాప్ అవుట్ అవుతున్నానని. సో ఇది మనము కొంచెము ప్రిడిక్ట్ చేస్తున్న విషయమే. ఫ్యూ టైమ్స్ కూడా డిస్కస్ చేశాము. సో దీనికి మన క్రిప్టో మార్కెట్‌కి రిలేషన్ ఏంటంటే, సో ఆబ్వియస్‌లీ జో బైడెన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలా అంటే ఆహ్, ఎక్కువగా స్పీచెస్‌లో గాని అక్కడ పెర్ఫార్మన్స్ లేదు. సో తనకి కొంచెం ఏజ్ కూడా అయిపోయి మతిమరుపు అలాంటివి ఉండడం వల్ల ఎక్కడైనా స్పీచెస్‌లో తడబడడము, నేమ్స్ మర్చిపోవడం చూస్తున్నాము. సో దానివల్ల బేసిక్‌గా ఇండైరెక్ట్‌గా తను తప్పుకుంటే మంచిదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో తను అయితే ఇప్పుడు డ్రాప్ అయ్యాడు. దీనివల్ల ట్రంప్‌కైతే మనకి కొంచెం అడ్వాంటేజ్ అయితే పెరిగింది. ఎందుకంటే జో బైడెన్ తర్వాత ఎవరొచ్చినా గూడా వీక్ క్యాండిడేటే అయితారు ఎగనెస్ట్ ట్రంప్. సో అందువల్ల అది ట్రంప్ కరెంట్‌లీ బిట్‌కాయిన్‌కి చాలా పాజిటివ్‌గా ఉన్నాడు గాబట్టి, అది కొంచెము ట్రంప్ గెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని జెప్పేసి మార్కెట్ బిలీవ్ జేస్తుంది. దానివల్లనైతే ప్రైసెస్ అయితే పెరిగాయి. సో ఇప్పుడు మనకి హ్మ్. కొన్ని ప్రిడిక్షన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. పాలీ మార్కెట్ అని చెప్పేసి క్రిప్టో బేస్డ్ పాలీ మార్కెట్. సో వాళ్ళు ఎక్కువగా ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు ప్రెసిడెంట్గా. సో మనకు 1-2 డేస్లో క్లారిటీ వస్తుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న ఛాన్సెస్ ప్రకారం అయితే కమలా హ్యారిస్. ఒకవేళ కమలా హ్యారిస్ అయితే మాత్రం చాలా వీక్ క్యాండిడేట్ అని ఇప్పుడున్న అభిప్రాయం అయితే ఉంది. అక్కడ యుఎస్ ఓటర్స్‌లో గాని వరల్డ్ వైడ్. సో అదైతే మనకి బిట్‌కాయిన్‌కి కలిసొచ్చే అంశము. ట్రంప్ విన్ అవుతే. అది ఒక మేజర్ న్యూస్. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 బుల్లిష్ సైన్స్ ఏంటంటే ట్యూస్‌డే నుంచి ఈథీరియం ఈటీఎఫ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల గూడా మనకి కొన్ని ఈథీరియం ఇన్‌ఫ్లోస్ అంటే మార్కెట్‌లోకి అయితే మనీ వస్తుంది. వెంటనే రాకున్నా ఒక 1, 2 వీక్స్ కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంది. బట్ అదైతే బుల్లిష్. అలానే 25థ్, 27 యూఎస్‌లో నాష్విల్‌లో బిట్‌కాయిన్ కాన్ఫరెన్స్ అయితే ఉంది. అందులో ఇండస్ట్రీ లీడర్లందరూ మాట్లాడుతున్నారు. అది గూడా మనకి బుల్లిష్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రైస్ అయితే మనకి ఈరోజు చూసారు కదా, 68,217 అయితే టచ్ చేసింది. సో నేను జస్ట్ 10 మినిట్స్ క్యాండిల్ పెడతాను. సో మనకి 68-14 వరకు టచ్ అయింది. సో తర్వాత కొంచెం డ్రాప్ అయ్యి ఇప్పుడైతే 67,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో రెక్ట్ క్యాపిటల్ తను వెరీ గుడ్ అనలిస్ట్ అన్నట్టు బిట్‌కాయిన్ క్రిప్టో మార్కెట్స్‌కి. సో తను చెప్తుంది ఏందంటే ఎవ్రీ టైమ్ అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో మీరిక్కడ చూడొచ్చు, ఈ బ్లూ సర్కిల్ ఉంది గదా! ఈ బ్లూ సర్కిల్ ప్లస్ బ్లూ లైన్ అదేంటంటే 65,000 సపోర్ట్ లైన్ అన్నట్టు. సో ఎప్పుడైనా మనము ఈ 65,000 సపోర్ట్ లైన్ క్రాస్ అయిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అప్ ట్రెండ్‌కి అయితే మూవ్‌మెంట్ ఉంది. 71,500 వరకైతే క్రాస్ అయింది. సో హిస్టారికల్ ప్యాటర్న్ అలానే ఈ బుల్స్ ఈ సిగ్నల్స్ అన్నీ చూస్తుంటే ఈ ఈ వీక్‌లో మనం మోస్ట్ ప్రాబబ్లీ 71-74 రేంజ్‌కి అయితే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనం తెలుగులో అంటుంటాం గదా, గ్రహాలన్నీ అనుకూలిస్తుంటాయని. సో ఇప్పుడైతే బిట్‌కాయిన్, క్రిప్టో మార్కెట్ పర్టిక్యులర్‌గా ఈ వీక్‌లో అయితే అన్నీ అనుకూలంగానైతే ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఆల్మోస్ట్ చెప్పొచ్చు 74 వరకి గూడా, అంటే 74 అన్నది లాస్ట్ ఆల్ టైమ్ హై. బట్ అట్‌లీస్ట్ అబోవ్ 70 అయితే ట్రేడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా అయితే ఉన్నాయి. అదొకటి మనము గమనించాల్సిన విషయము. అలానే సేమ్ చాలా ఆర్టికల్స్ కూడా అలానే చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ 70,000 క్రాస్ అవుతుందని. బట్ ఇంకొకటి మనము ఈటీఎఫ్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం గదా! సో ఫార్ అయితే 17 బిలియన్
మనీ బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ ద్వారా అయితే మార్కెట్‌లోకొచ్చింది. అలానే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ ఇథీరియం ఈటీఎఫ్స్ వల్ల గూడా ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మనము బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ జూసుకుంటే చూడండి ఆల్‌మోస్టు మోర్ దెన్ 100 మిలియన్ అయితే ఎక్కువ రోజులలో అయితే వస్తుంది. 19 ఇంకా మనకి ఫ్రైడే రోజు 383 మిలియన్ వచ్చింది హైయెస్ట్ ఈ ఈ రీసెంట్ డేస్‌లో. సో, అంతకుముందు ఒకరోజు 422 వచ్చింది. సో, నెక్స్ట్ మండే డాటా మనకి రేపొస్తుంది. సో ఫార్ అయితే మనకి అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. అలానే ఒక అంటే స్ట్రేంజ్ అని గాదు. మనం ఎక్స్‌పెక్ట్ జేసిన న్యూసే. సో, చూసాం గదా! లాస్ట్ 3, 4 వీక్స్‌లో జర్మనీ వాళ్ళు మొత్తం బిట్‌కాయిన్ అయితే సెల్ జేస్తున్నారు. సో, ఒకవేళ వాళ్ళు బిట్‌కాయిన్ సెల్ జేయక ఈ రోజు వరకు ఉంచితే, వాళ్ళు ఆల్రెడీ 124,000,000 ప్రాఫిట్ వచ్చేది వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిట్‌కాయిన్ పైన. అంటే వాళ్ళు ఒక 2 వీక్స్ ముందు సెల్ జేయడం వల్ల ఆల్మోస్ట్ 125,000,000 అయితే లాస్ అయ్యారు. సో, వాళ్ళు ఇప్పటివరకు చాలామంది అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే ఈ జర్మనీ గవర్నమెంట్ బిట్‌కాయిన్ సెల్ చేయడం అనేది హిస్టరీలో ఒక పెద్ద తప్పిదంగా మిగిలిపోయే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని కంట్రీస్ బిట్‌కాయిన్ కొంటుంటే, వీళ్ళు పిచ్చివాళ్ళలాగా వాళ్ళ దగ్గరున్న ఆల్మోస్ట్ 50,000 బిట్‌కాయిన్ అయితే మొత్తం సెల్ చేశారు. అది కూడా అంత తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు. సో, ఇదకైతే ఒక హిస్టారికల్ మిస్టేక్ అని చెప్పొచ్చు. చూద్దాం ఇంకా ముందు ముందు మనం వీళ్ళు ఎంత లాస్ అవుతున్నారంటే ఆఫ్‌కోర్స్ లాస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళకి ఎప్పుడైతే ఆహ్, వేరే మూవీ పైరేట్ వెబ్‌సైట్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసారో బిట్‌కాయిన్ దాంతోని కంపేర్ చేస్తే ప్రాఫిటే అని చెప్పవచ్చు. బట్ జస్ట్ ఇంకా ఉంచుకుంటే ఎలా అంటాన్ని హైపోథెటికల్ సిట్యుయేషన్ అన్నట్టు. అలానే ఇంకొక ఇంతకుముందు చాలా అనుకూలిస్తున్నాయి బుల్లిష్ అని చెప్పాం గదా! సో, ఈలాన్ మస్క్ తన ప్రొఫైల్ పిక్చర్‌నయితే లేజర్ ఐస్‌కి చేంజ్ చేశాడు. సో, మీకెవరైనా ఈ లేజర్ ఐస్ అంటే ఏంటి తెలియకపోతే ఏంటంటే బేసిక్‌గా ఎవరైతే బిట్‌కాయిన్‌ని సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళందరూ ట్విట్టర్‌లో ఈ లేజర్ ఐస్ ప్రొఫైల్ పిక్చర్ అయితే పెడుతుంటారు ఇలా. సో, బేసికల్‌గా ఇండైరెక్ట్‌గా వి ఆర్ సపోర్టింగ్ బిట్‌కాయిన్, వి ఆర్ సపోర్టింగ్ క్రిప్టో అని చెప్తున్నారన్నట్టు. సో, ఎవరైతే మనకి ఇండస్ట్రీ లీడర్స్, బిగ్ బిలియనీర్స్, ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ బిట్‌కాయిన్, క్రిప్టోని సపోర్ట్ చేస్తున్నారో మనకైతే ఇది బుల్లిష్ సిగ్నల్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మార్కెట్‌లో ఒక కంటిన్యూయస్‌గా బుల్లిష్ న్యూస్ వస్తుంటాయి. కంటిన్యూయస్‌గా బేరిష్ న్యూస్ వస్తుంటాయి. సో, లాస్ట్ 1 మంత్, 1 ½ మంత్ మొత్తం మనకి బేరిష్ న్యూసే ఉండే. అందుకే మార్కెట్ మొత్తం డంప్ ఉంది. బట్ ఎప్పుడైతే లాస్ట్ 10 డేస్ నుంచి స్లోగా మొత్తం బుల్లిష్ న్యూస్ వస్తున్నాయి. సో, అందులో ఇదొకటి. ఆహ్, తను గూడా ట్రంప్‌కి చాలా సపోర్ట్ జేస్తున్నాడు. సో, ఫైనల్‌గా బిట్‌కాయిన్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అయితే 74కు రీచ్ అయింది. జస్ట్ 1 మంత్ బ్యాక్ అంటే 3-4 వీక్స్ బ్యాక్ ఇది 27 ఉండే. నేను చాలా వీడియోస్‌లో గూడా జెప్పాను. ఆ టైంలో బై జేయడం బెటర్ అని జెప్పేసి. సో, ఇప్పుడు మనము గ్రీడ్ స్టేట్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో, ఈ టైం నుంచి మన ప్లాన్ ఎలా ఉండాలంటే మీ కాయిన్స్ ఏవైతే ప్రాఫిట్‌లో ఉన్నాయో అవి రైట్ టైమ్ జూసుకొని సెల్ జేసుకోవడం. ఎలా సెల్ చేయాలని ప్లాన్ చేయడం బెటరు. సో, ఇంకా చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఇదైతే బిట్‌కాయిన్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. సో, ఇది మనకి ఇంకొక న్యూస్ ఏంటంటే జపాన్‌లో మెటా ప్లానెట్ అని ఒక కంపెనీ ఉంది. సో, వాళ్ళైతే ఆహ్, ఈ ఇయర్ బిట్‌కాయిన్ బై చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు ఎప్పుడైతే బిట్‌కాయిన్ బై చేయడం స్టార్ట్ చేసి బిట్‌కాయిన్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ పైన పెడుతున్నారో అప్పటినుంచి వాళ్ళ షేర్స్ అయితే ఆల్మోస్ట్ 800% ఇంక్రీజ్ అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్. సో, మనకు ఆల్రెడీ తెలుసు మైక్రో స్ట్రాటజీ షేర్స్ ఎంత పెరిగాయో, అలానే సేమ్ అదే మార్గంలో ఇప్పుడు ఈ జపనీస్ కంపెనీ మెటా ప్లానెట్ అయితే ఆహ్, ఫాలో అవుతుంది. సో, బేసికల్‌గా వీళ్ళు ఇండైరెక్ట్‌గా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీ వాల్యూ గూడా పెరుగుతుంది. అలానే వాళ్ళ షేర్స్ కూడా పెరుగుతుంది. సో, అలానే మనం పాలి మార్కెట్ గురించి డిస్కస్ చేశాము. సో, రెక్ట్ క్యాపిటల్ ఇది గూడా మనము డిస్కస్ చేశాము. సో, ఇవి మనకి మేజర్ న్యూస్. ఒక్కసారి మనకి ఈరోజు అంటే ఏ కాయిన్స్ ఎక్కువగా పంప్ అవుతున్నాయో చూస్తే 0-100 మార్కెట్ క్యాప్ దానిలోనైతే హీలియం, ఏవాక్స్ అయితే మనకి చాలా పంప్ అయ్యాయి. అలానే జస్టు మనం ఏవి చూసుకున్నా గూడా మేజర్‌గా చాలా మటికి
ఆహ్, గుడ్ కాయిన్స్ అన్నీ అయితే పంపాయి. ఈవెన్ సోలానా పంపయింది. అలానే బాంక్, ఫాంటము, జూపు. సో, ఇవన్నీ మనము ఈ టాప్ 20 వీడియోస్ నేనైతే ఒక వీడియోస్ చేశాను గదా! టాప్ 20 కాయిన్స్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ అని. అవన్నిట్లో గూడా ఈ కాయిన్స్ అయితే ఉన్నాయి. అలానే లేయర్ 0 గూడా. మీలో ఎవరన్నా లేయర్ 0 ఎయిర్ డ్రాప్ జేసి ఇంకా గూడా ఉంచితే సో, ఇప్పుడైతే మనకి ఇంకా ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. సో, నాకు నేను లేయర్ 0 ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ జేశాను. కొన్ని కాయిన్స్ గూడా వచ్చాయి. బట్ ఇంకా నేను సెల్ జేయలేదు. ఇంకా వెయిట్ జేస్తున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ ఇప్పుడు జూస్తే ఆహ్, 575,000,000 ఆ రేంజ్‌లోనే ఉంది. మనకి ఒక్కసారి నేను క్రాస్ చైన్ కమ్యూనికేషన్స్ జూస్తే మనకి ఇంకా గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇది ఇంకా స్టిల్ 500 అండ్ 575 మార్కెట్ క్యాపే ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదంటే లేయర్ 0 మినిమమ్ $7-8 అయితే కంపల్సరీ ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఈ నెక్స్ట్ వీక్‌లో మనకి బుల్లిష్ సైన్ ఎలా ఉందో దాన్ని బట్టి. అలానే ఆల్మోస్ట్ అన్ని గుడ్ కాయిన్స్ కూడా మనకి పంపయ్యాయని జెప్పుకోవచ్చు ఈరోజైతే. ఎక్కువగా కేటగరీ వైస్ జూస్తే ఎక్కువగా మీమ్ కాయిన్స్ అయితే పంపయ్యాయి. సో, మీరు ఎలాంటి ఏమన్నా కొత్త కాయిన్స్ బై చేశారా? ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. ఇవి మేజర్ ఈరోజు న్యూస్ అప్డేట్స్. సో, నెక్స్ట్ వీక్ అయితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్‌గా ఉండే సైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.